ఆర్ఎస్ ప్రవీణ్ గారు, మీరు చదువుకున్న మేధావి అనుకున్నాం, కానీ ఇంత దిగజాడు రాజకీయాల గురించి మీ సంస్కారాన్ని తాకట్టు పెడతారని మాత్రం అనుకోలే. కాళేశ్వరంకు బాంబులు పెట్టి పేల్చినామని చెప్పి మీరు మాట్లాడుతున్నారే పరకాల్లా ప్రజలు అసహించుకుంటున్నారు. మీరంటే ఒక గౌరవం మర్యాద ఉండే ఈ విధంగా రాజకీయాల గురించి దిగజాడు మాటలు మాట్లాడుతుంటే ప్రజలు అసహించుకుంటున్నారు. మాకు కూడా ఇవాళ మీ మీద ఒక ఒపీనియన్కి వచ్చినాం. ఎందుకంటే అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ హాయంలో అది జరిగిన సంఘటన, దానికి మేమేదో చేసినామని చెప్పి ఇలా మాట్లాడుతూ, గతంలో టీఆర్ఎస్ హాయంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు మాట్లాడిన మాటలు, వారికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు ప్రజలు ఇంకా మర్చిపోలే. అది ఏది సోయి లేకుండా మీ నోటికి ఏది వస్తే అది రాజకీయాలని ప్రజలని రెచ్చగొట్టడానికో మీ ఓట్ల లబ్ధి కోసమో ఇలాంటి దిగజారు రాజకీయాలు చేయకండి ప్రవీణ్ గారు. కేసీఆర్, కేటీఆర్ కంటే ఎట్లా బుద్ధి లేదు వాళ్ళకు. వాళ్ళు దిగజారు రాజకీయాలకు ఐకాన్ వాళ్ళు, కానీ దాంట్లో మీరు బుడ్డర్ఖాన్ తయారు కాకండి. అలా దయచేసి మీ పద్ధతులు మార్చుకోండి. ప్రజలకు వాస్తవాలు దగ్గరలో ఉన్న విధంగా మాట్లాడితే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. కానీ ఎంతసేపు జీవితం అంతా దిగజాడు రాజకీయాలకు బానిస కాకండి. అసలు నేను గతంలో కూడా చెప్పిన ఒక మంచి అభిప్రాయం ఉండే, రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని మీ గురించి గొప్పగా చెప్పిన. కానీ ఇవాళ మీరు నిజంగా కూడా ఇంత దిగజారుతారని మేము ఊహించుకోలేదు. ప్రజలు నమ్మరండి. అది అలా ఎందుకు కూలింది? నాణ్యత లేక రీఎస్టిమేషన్లతోటి 1000 కోట్లు, లక్షల కోట్లు దుండుకొని తిని మీ యొక్క స్వార్థాల గురించి కూలగొట్టిండ్రు, కూలింది అనేది ప్రజలందరికీ తెలుసు. అందుకే ప్రజలు మేము శిక్షించి పక్క కూర్చోబెడితే ఇంకా సోయి లేకుండా ఇవాళ మళ్ళా ప్రజలలోకి వచ్చి ఈ విధమైన మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదు.